సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ. అంటే తెలుగులో పర్టికులర్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, లేదంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీస్ యూఆర్ టాకింగ్ అబౌట్ చాలా మంది ఉన్నారండి. అర్జున్ అంబాటి, అమర్దీప్, మహేష్, మానస్, ఇమ్రాన్. ఓకే. సీరియల్ హీరోస్ అందరు నేమ్స్ చెప్పేస్తున్నారు. సీరియల్ హీరోస్ చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు. అంటే అది అబ్బాయిలకు మాత్రమే అర్థం అవుతుంది. అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరే లెవెలే, వేరే అది అంతేనా? వేరే లెవెల్. అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు, ఎక్కడ రా అంటారు, ఇట్లా అయిపోయిందిరా అంటే అవునా ఎక్కడున్నావు అంటారు. నెక్స్ట్ అంతే, అది వేరే లెవెల్. అది అంటే ఫ్రెండ్షిప్ జరిగేది కొంతమందికి, ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు. సో అది డిఫరెంట్ లెవెల్. అది మరి అమర్ గారు బిగ్ బాస్ అంటే రన్నర్, అంటే కొంచెంలో విన్నింగ్ ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఆ మూమెంట్ లో మీరు వెళ్ళి కలిసారా తర్వాత? లేదండి, అక్కడ తెలుసు హడావిడిలో దిల్ బి బిజీ, ఫస్ట్ ఫ్యామిలీస్ అన్నారు, కాల్ చేసి మాట్లాడడం. వి మెట్ ఆల్సో, వి డిడ్ అ షో ఆల్సో. ఓకే ఓకే. ఏంటి ఫీలింగ్, ఏంటి ఎలా అనిపించింది అంతవరకు రావడం? అమర్ బిగ్ బాస్ ఇస్ అ షో వేర్ యూ గెట్ సంథింగ్ అండ్ యూ లూజ్ సంథింగ్. ఓకే, అమర్దీప్ కానీ, అర్జున్ అంబాటి, ప్రియాంక కూడా నా ఫ్రెండ్ అక్కడ. సో వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక్కరే గెలుస్తారండి. ఆ ట్రోఫీని ఒక్కరే గెలుస్తారు. జనాల ప్రేమ అని కాదు కదా, ఇట్ ఈస్ స్ప్రెడ్ టు ఎవ్రీవన్, అందరికి పంచొచ్చు. సో దెర్ ఇస్ మోర్, స్టిల్ మోర్, ఇట్ ఈస్ అ స్టేజ్. అయిపోయింది, ఆ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, యు నో హౌ టు బ్యాలెన్స్ నౌ. యు హావ్ క్రాస్డ్ ద బ్యాలెన్సింగ్ లెవెల్. దెర్ ఇస్ స్టెప్ ఇన్. సో నాకు ఆడు గెలిచిన నేను ఒకేలాగా చూస్తా, ఆడు ఓడిపోయినా ఒకేలాగా చూస్తాను. ఫ్రెండ్స్ అంతే. ట్రోఫీ రాలేదని పెగ్గు తగ్గదు అదే సామెత చెప్పాను. ఓకే. మామూలుగా ఫ్రీ టైంలో ఎవరైనా సరే బుక్ చదవడం, మ్యూజిక్ వినడం అలా చేస్తూ ఉంటారు. ఇలా అడిగితే మళ్ళీ నాకు అసలు ఫ్రీ టైమే లేదండి అంటారేమో మీరు. సో మీరేం చేస్తారు ఫ్రీ టైంలో? ఫస్ట్ నిద్రపోతానండి. ఎంతవరకు సాటిస్ఫై అనిపిస్తుందో అప్పుడు దాకా నిద్రపోతాను. లేచిన తర్వాత నాకు ఏం తినాలో అది వండుకుంటారు. మీరే వంట? ఐ లవ్ కుకింగ్. ఫ్రీ ఉన్నప్పుడే మళ్ళీ ఒక రౌండ్ ఫోన్ వెళ్తుంది ఇలా, ఎవరెవరు ఫ్రీ ఉన్నారు, ఎవరెవరు బిజీ ఉన్నారు, ఏమేమి ప్లాన్స్ అని. అందరూ బిజీ ఉంటే ఇంట్లోనే నేను ఒక టీవీలో మంచి సినిమా ఏదైనా వేసుకొని, లేదంటే ఆ టైంలో థియేటర్స్ లో ఏదైనా సినిమా రిలీజ్ అయితే. ఓకే. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఈ ఇయర్? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఒకటే అనుకున్నానండి. ఐఎమ్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, నేను బ్యాడ్ ట్రాక్ లో లేను. ఏం చేస్తున్నానో చాలా మంచిగా చేస్తా, గట్టిగా చేస్తా. So that is my own resolution. అంతే. ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకుంటారా? ఈ ఇయర్ ఏమైనా స్పెషల్ గా యాడ్? స్పెషల్ గా యాడ్ ఆన్ అనేది ఏం లేదండి. నాకంటే చేసే వర్క్ ని మనస్ఫూర్తిగా చేయాలి, చాలా మంచిగా చేయాలి. నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇవ్వాలి. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు అమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళ కోసం. Amma is an interior designer. So and right now she's at home. అంటే కొంచెం వేరే చూసుకుంటా ఉంటారు. Okay, good. Nana is into media. He's a reporter. Yeah. He's a reporter. అంటే మా ఫీల్డ్. నాకన్నా ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఆయనకి. ఎందులో అంటే మీడియా, పేపర్ మీడియా, న్యూస్ ఛానల్స్. ఓకే. చాలా అంటే బ్లాక్ అండ్ వైట్. ఏ లాంగ్వేజ్? కన్నడ లాంగ్వేజ్. ఓకే. అండ్ మై బ్రదర్ ఈజ్ ఇంటూ స్టడీస్. యాక్చువల్లీ హి ఈజ్ ఇంటూ డిగ్రీ. ఓకే. ఇప్పుడు చదువుకుంటున్నాడు. అండ్ హి ఈజ్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, జూడో. ఓకే. సో అలా జరుగుతుంది ఫ్యామిలీ. అన్నయ్య సాఫ్ట్వేర్. అమ్మాయిలు లేరా? చెల్లెళ్ళు? నో అవుట్ గోయింగ్ అండి, అందరు ఇన్కమింగ్.
అయ్యో అమ్మాయిలు అయితే అవుట్ గోయింగ్ అంతే కదా ఇప్పుడు నేను కొత్తగా విన్నాను అది ఓకే. కొత్తగా ఉంటారు కదా, అబ్బో మీరు తెచ్చుకుంటారులేండి అప్పుడు, అదే ఇన్కమింగ్. అది కూడా ఇన్కమ్ బాగుంటుంది. మేబీ ఫ్యూచర్ లో మీకేమైనా అమ్మాయి పుడుతుందేమో పెళ్ళి అయిన తర్వాత. నాకు కూతురు పుట్టాలని చాలా ఆశగా ఉంది. ఆశగా ఉందా? అయితే నేను బ్లెస్ చేస్తున్నాను. ఓ మీరు థ్యాంక్ యూ. అంటే ఎవరైనా మంచి కోరుకుంటే దాన్ని అవ్వాలి అని కోరుకోవడంలో తప్పలేదు కదా. చాలా మంది చెప్తారు అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుందని. నేను అబద్ధాలే చెప్తా, ఐ డోంట్ కేర్, నాకు ఆడపిల్ల కావాలి. దట్స్ మెయిన్ పాయింట్. అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఇదంతా నిజమే. నిజమే కదా. అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, ఇదేంటా. ఇది ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడతారు. ఓహో అలా అంటారా. ఫర్ ఎగ్జాంపుల్ తిన్నామంటే లేదు తినలేదని వాళ్ళు చెప్పుంటారు కదా, కూతురు పుట్టాలని ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఎలా అండి చెప్పండి, పెద్ద పెద్ద ఆడాలి. కొట్టేస్తారండి. అంత రాదు అంటే చిన్న చిన్నది ఇంకా దొరికిపోతాం పెద్ద పెద్దవే. ఫన్నీగా చేసేస్తాను కానీ పెద్ద పెద్దవి నాకే ప్రెషర్. అది ఒక్క అబద్ధాలు చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఇంకో 100 చెప్పడం కన్నా నిజం చెప్పి ఉంటారు పోతారు. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. మీరు ఆ జర్నీ అంతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు. మరి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీరు అనుకున్నట్టు మూవీస్ లో మంచి నిజం క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.